నాకు కూడా బ్యాక్ పెయిన్, మెడ నొప్పి అంతా సఫర్ ఇది అంతా మొత్తం ఒళ్ళు నొప్పులు ఇది ఒకలాంటి అర్లీ మార్నింగ్ లేసి చెయ్యి పట్టుకొని కూర్చునేదాన్ని. ఇంకా నొప్పి, నొప్పి, నొప్పి అని. సరే ఓకే. చూద్దాం ఇది చూద్దాంలే అనేసి బ్యాక్ పెయిన్‌కి అయితే సార్ నేను స్పెషలిస్ట్ ఉన్నాడన్నమాట చైతన్యపూర్‌లో. మస్తాన్ రెడ్డి డాక్టర్ ఆయన. ఓకే. అక్కడ 40,000 పోసాను సార్ నేను. ఓకే. ఎంఆర్ఐ ఓకే. స్కానింగ్‌కు 10,000 మందులకు 30,000 చెప్పేదాన్నే కాదు సార్ బ్యాక్ పెయిన్‌తోని కాలు కూడా వాపొచ్చింది. ఓకే మేడం. వీళ్ళ ఇప్పుడు ఎంత 6 మంత్ అయింది. కానీ చాలా నేను నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను సార్. నేను రొట్టెలు చేసుకోగలుగుతున్నాను, ఇల్లు ఊడ్చుకోగలుగుతున్నాను. మా ఇల్లు చాలా పెద్దది సార్. అంతా తుడుచుకుంటున్నాను. అన్ని పనులు చేసుకుంటున్నాను. పనిగా చేయలేము. వాళ్ళు మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి. అంతే కదా! అవును. హ్మ్. 100% ఇప్పుడు నన్ను మా సార్ నాకొద్దన్నారు. నెక్స్ట్ మళ్ళీ తీసుకోమన్నారు. మీరు రండి సార్ గారు మంజుల మేడం వచ్చి మాకిచ్చారు. అవును మేడం. ఓకేనా? ఇక మా సార్ కూడా తీసుకోవడం జరిగింది. ఆయన అంటే ఆయన కూడా కొంచెం కాళ్ళ నొప్పితో బాధపడుతున్నాడు. ఏజ్ అయితుంది కదా! కొంచెం అట్లా అవును. అనుకున్నాం గానీ, ఇది తీసుకుంటే ఇంకా కొంచెం యాక్టివ్ అయితావు కదా! మరి బావుంటేనే బావుంటది కదా! అవును మేడం. అవును మేడం. మరి అట్లా అనేసి ఆయన కూడా తీసుకున్నారు. ఇక నాకు మాత్రం చాలా ఫీల్‌గా పర్వాలేదు సార్. మా రెంట్‌కున్నోళ్ళు అటు ఇటు తిరిగేవాళ్ళు అంటున్నారు. "ఏంది ఇంత పరిగెత్తున్నావు? ఇంత యాక్టున్నావు ఏం తింటున్నావు?" అంటున్నారు సార్. ఆ! పైకెక్కుతున్నా, దిగుతున్నా ఎన్నో సార్లు ఎక్కుతున్నా, దిగుతున్నా. అప్పుడు ఒకసారి ఎక్క దిగాలంటే అమ్మయ్యో! అనేదాన్ని. అదే. అదే. ఆ! ఇక ఏం మ్యాజికో, ఏ సంగతో నాకైతే తెలీదు గానీ, నేను మాత్రం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. యాక్టివ్‌గా ఉన్నాను. మా సార్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు.